హాయ్ హలో ఈటీవీ వ్యూయర్స్. డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ పంజా విసిరబోతోంది. మనందరినీ ఫిదా చేసేసింది ట్రైలర్ అయితే. మరి సినిమా ఎలా ఉంటుందో చూడడానికి మనందరం ఈగగా వెయిట్ చేస్తున్నాం కదా. మరి బెంగాల్ టైగర్గా మన రవితేజ గారిని ప్రజెంట్ చేసిన డైరెక్టర్ సంపత్ నంది అండ్ ఫస్ట్ టైం రవితేజ గారితో జోడీ కట్టిన హీరోయిన్ మోస్ట్ గ్లామరస్ రాశి ఖన్నా ఈరోజు మనతో ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు చెప్పే విశేషాలు ఏంటో చూద్దామా. హాయ్ రాశి. హలో సంపత్ గారు. హలో అండి. రెడీ టు రాక్ విత్ బెంగాల్ టైగర్. Yes. ఎక్కడ చూసినా రవితేజ గారు అలా ఎవ్రీవేర్. ఇక్కడే కాదు, ఇప్పుడు ఎక్కడ ఏ సైట్ లో యూట్యూబ్ లో ఎవరు ఏం చూసినా కూడా ఎవ్రీథింగ్ అబౌట్ బెంగాల్ టైగర్. నిజంగా ఆ రేంజ్ లో ఉంది. అండ్ వెయిటింగ్ అన్నమాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఆ సినిమా అని. సో ఫైనల్లీ 10th రిలీజ్ అనగానే అమ్మయ్యా వీఆర్ రెడీ టు వాచ్ అనే ఫీలింగ్ వచ్చింది. సో హౌ ఈగర్లీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ రాశి? I am very eager to watch the film. Like it's a film that's very special to me. Also because I share the screen space with Ravi Teja and Tamanna both. So a film that's very special to me, and I'm really looking forward to it. వావ్. సో సంపత్ గారు, మీరు రచ్చ తర్వాత ఈ సినిమా చేస్తున్నారంటే ఇంకో రేంజ్లో ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ బాగా ఉంటుంది డెఫినెట్లీ. అందులోనూ రవితేజ గారి ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఒక స్క్రిప్ట్ చేయాలంటేనే చాలా ఒక కష్టమైన విషయం కదా. సో ఏంటి అసలు బెంగాల్ టైగర్ స్క్రిప్ట్ని ఎంత కష్టపడి రెడీ చేశారు? ఈజీగా చేశారా బికాస్ ఆఫ్ రవితేజ గారు? అంటే ఈజీగా ఏం చేయలేదండి, అంత అలాగని పెద్దగా కష్టపడి చేసింది కాదు. చాలా నాకు నచ్చింది, ఐడియా నచ్చింది, ఆ ఫేమస్ అనే ఐడియా నచ్చి దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదో యాడ్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ పెంచుకొని చేయడం జరిగింది. డెఫినెట్గా రవితేజ గారి ఎనర్జీని వాడుకుంటూ ఆయన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకుండా, అలాగే థియేటర్కి వచ్చే ఏ ప్రేక్షకుడిని కూడా డిసప్పాయింట్ చేయకుండా కంప్లీట్ ప్యాకేజ్ లా ఉంటుంది సినిమా. Confidence చూడండి. సీరియస్లీ. అండ్ రవితేజ గారికి ఎస్పెషల్లీ స్క్రిప్ట్ అనగానే ఆయన బాడీ లాంగ్వేజ్ సగం ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఐ మీన్ ఆయన స్టైల్, ఆయన వే ఆఫ్ బిహేవియర్, బయట మనతో మాట్లాడే విధానం నుంచి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. సో అలా ఈ ఫేమస్ అనే ఐడియా ఎక్కడ వచ్చింది అసలు? బేసిక్గా ఫేమస్ అనే ఐడియా కోసం కథ కదండి. అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా ఫేమస్ అనే ఐడియా నచ్చి కథ చేసి. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక బేసిక్ మనకు ఒక స్టోరీ అనుకుంటాం కదా, ఆ స్టోరీని మనం కంప్లీట్గా దాన్ని ఒక షేపప్ చేయడానికి ఏదో ఒక క్యారెక్టరైజేషన్ దొరకాలి. ఆ క్యారెక్టరైజేషన్ నాకు ఫేమస్ రూపంలో దొరికింది. ఎప్పుడైతే క్యారెక్టరైజేషన్ కాన్ఫిడెంట్గా అనిపించిందో నేను కంప్లీట్ స్క్రిప్ట్ రాశాను, వెళ్ళి రవి గారికి వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగింది. బట్ ఒకటైతే నేను చాలా ఓపెన్గా చెప్పదలుచుకున్నానండి, రాసినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో ఆయన చేసినప్పుడు దానికి ఒక 3 times 4 times ఎక్సైట్ అయ్యేవాడిని. అంటే రాసిన దాన్ని డబల్ త్రిబుల్ చేసేస్తారు ఆయన. అది ఆయన వల్లే సాధ్యం, అది ఎవరి వల్ల కాదు. Actually script చాలా ఎంటర్టైనింగ్ ఉంది. The first time I heard it, I was like, wow, you know, that sort of a thing. రవితేజ గారు అంటే ఇంకా obviously entertainment is Dialogues master కూడా, show. actually You know, dialogues she was చాలా laughing బాగుంది. when first time Narration. I have given a narration on phone, I think, right? Okay. 15-20 minutes Phone narration. లోనే ఇచ్చారు. ఫస్ట్ నరేషన్ ఫోన్లో ఇచ్చాను. ఓకే. ఆ అమ్మాయి నవ్వేస్తా ఉంది. అంటే దేనికి మీ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్, everything. స్క్రిప్ట్ దేనికి ఎక్కువ మీరు? Actually firstly తో the script as a whole, the story నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి లైక్ ఈజ్ పేడ్ అటెన్షన్ టు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, అండ్ టు బ్రింగ్ ఆల్ ద క్యారెక్టర్స్ టుగెదర్ ఇది మామూలు విషయం కాదు. సో హ్యాట్స్ ఆఫ్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. వెరీ హ్యాపీ, షీ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ. ఏంటి సెట్ లో ఇంత ఫ్లూయెంట్ గా రాలేదు అప్పటికి? నో నాట్ ఎట్ ఆల్. I was learning now. ఐ థింక్ ప్రమోషన్స్ లోనే ఎక్కువ నేర్చుకుని ఉంటారు కదా మీరు. సో బెంగాల్, ఆ క్రెడిట్ కూడా బెంగాల్ టైగర్ కి. అసలు రాసి అకార్డింగ్ టు యూ ఫేమస్ ఎలా అవ్వాలి? హౌ టు బికమ్ ఫేమస్? How to become famous? తనలాగా. యా నీలాగా విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్. కరెక్ట్. నేను Within span of 3 years or 2 years అంతే. 1.5 sir. 1.5 year లో. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటుందండి మీకు? నాకు తెలియదు. ఏంటి ఆ సీక్రెట్? ఐ థింక్ డెస్టినీ అండి. నేను సీక్రెట్ లేదు, నాకు తెలియదు. నో ట్రిక్స్, నథింగ్. అంటే ఐ థింక్ ఓన్లీ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, చాలా సిన్సియర్ గా ఓన్లీ హార్డ్ వర్క్. యా డెఫినెట్ గా హార్డ్ వర్క్ ఉంటే మనం ఏ మూలనున్నా గుర్తింపు ఆటోమేటిక్ గా. డెఫినెట్లీ, వెరీ ట్రూ. షీ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సంపత్ గారు, మీ అంటే ఇప్పుడు హీరో ఏం చేస్తాడు సినిమాలో ఫేమస్ అవ్వడానికి అన్నది మాకు ఇంకా తెలియదు. సో మీ ఉద్దేశ ప్రకారం ఏంటి చెప్పండి, ఒక డైరెక్టర్ గా ఏదండి ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేమస్ అవ్వాలంటే ఏదైనా చేయొచ్చు. అంటే రైట్ రూట్లో వెళ్ళొచ్చు, రాంగ్ రూట్లో వెళ్ళొచ్చు. తను ఏ రూట్లో వెళ్ళాడు, తన జర్నీ ఎలా ఉంటుంది అనేదే సినిమా.
అదే సినిమాది ఎలాగో చెప్పరు మాకు తెలుసు, మీరైతే ఏం చేస్తారని ఓ డైరెక్టర్ గా, ఒక ఇండస్ట్రీలో ఒక పర్సన్ గా. నేనైతే నా జర్నీ ఎలాగ ఉందో అలా వచ్చాను నేను కూడా, అంతే. స్పెషల్ స్ట్రాటజీలు ఏం స్ట్రాటజీ ఏముంటుందండి, ఏముండదు. మన సినిమా ప్రమోషన్స్ కి వాడినట్టు. లేదు అలా. I think he's inherently very talented as a writer, director, everything. Yeah, very talented. నేను తనని చాలా పొగిడిస్తూ ఉన్నాను. కాదు, బయట ఇంత చలాకీగా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు సంపత్ గారు, ఆన్ సెట్స్ ఎలా ఉంటారు? Set lo kuda I felt, that was what I was telling him, that chala confident set lo kuda. But he's saying not, I was a little nervous, but no, I felt that he was quite confident. He knew what he was doing. He knew his script. He knew his characters. Okay. So that way I really respect him as a director. వావ్, హీరోయిన్ దగ్గర నుంచి ఇన్ని కాంప్లిమెంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా? Yo. అదే గుడ్ అండి వినడానికి. ఎప్పుడైనా చెప్పారా మీకు? ఆన్ సెట్స్లో నేపడండి అతను ఎప్పుడు On చెప్పలేదు. sets lo to we never used to like that's a dialogue. Acha, this is the way we say it. Okay. అమ్మాయి డైలాగ్ మగప్ చేసుకోవడం ప్రాక్టీస్ అదన్నా ఉండేది. బట్ షీ వాజ్ వెరీ పర్ఫెక్ట్. ఏ సీన్ ఇచ్చినా ఆ సీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని తనకి సుధాకర్ అని వినీల్ అని మా అసోసియేట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి తనకు నేర్పించేవాళ్ళు. పర్ఫెక్ట్ అండి, ఎనీ డైలాగ్ మీరు తెలుగులో పర్ఫెక్ట్గా చెప్తున్నాను. అన్నిటికంటే చాలా బాగా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు ఇంకా ఆకాష్ నేను అసలు వదలను, అది నన్ను తొక్కింది వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కేశాడు ఏదో డైలాగ్ ఉంటుంది అలాంటిది. You remember? Yeah. No, I can't because it's a part of a story. Story part. నేను చెప్పలేదు అందుకే. Then he stopped. Then you also stop there. No, I can't. I was thinking, why did he say it? But it's better we don't say it. It's like a filler. It's like a filler. ఓకే, డైరెక్టర్స్ కంట్రోల్ చేస్తారు ఏం చెప్పొద్దు సినిమా గురించి అని, అలాంటివి మీరే చెప్పాను కదండి, చిన్న ఇన్ఫర్మేషన్ అది. ఏంటి అది? కానీ మాకు ఏం అర్థం కాలేదులేండి. ఎనీవే సినిమా చూస్తేనే మేము కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, అండ్ ఎస్పెషల్లీ డైలాగ్స్ రాసి ఫస్టే అంది కదా, అంటే ట్రైలర్ లో జనరల్ ఏంటంటే సాంగ్స్ అని లేదా లొకేషన్స్, హీరోయిన్ గ్లామర్, హీరో స్టెప్స్ ఇలాంటివి ఎక్కువ అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. కానీ బెంగాల్ టైగర్ ట్రైలర్ స్పెషాలిటీ మాత్రం డైలాగ్స్ అని చెప్పాలి. సో క్రెడిట్ గోస్ టు యూ, రైటర్ కూడా మీరే కాబట్టి. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది ఇంకొక స్టైల్ ఆఫ్ రైటింగ్ కదా. సో ఆ సపోర్ట్ లేకుండా వచ్చాము ఇలాంటివన్నీ కూడా అర్థమైపోతుంది. అంటే ఆ డైలాగ్ రవితేజ గారి రియల్ లైఫ్ కి అది యాప్ట్ అవుతుంది, కానీ రవితేజ గారు రియల్ లైఫ్ కి యాప్ట్ అవ్వాలని రాసింది కదా అది. యాక్చువల్లీ అలా రాసింది కదా, తన జర్నీ ఉంటుంది సినిమాలో, ఆ జర్నీలో తను మాట్లాడేది. కానీ వినగానే అలా అనిపిస్తుంది. రవితేజ గారి గురించి అందరికి తెలిసిందే కదా, ఆయన కష్టపడి వచ్చిన వ్యక్తి అన్నది. అందుకే కదండి అవి పంచ్ లైన్స్ అయినాయి. వన్ లైనర్స్ అంటే అలా రెండింటికి, స్క్రిప్ట్ కి బాగుండాలి, తన లైఫ్ కి అది బాగుండాలి. ఎలా ప్లాన్ చేసుకుంటారు అలాంటి డైలాగ్స్? ఏమండి 10 yearsగా వర్క్ చేస్తున్నాను అలాంటి డైలాగ్స్. నేను బేసిక్గా రైటర్ని కాబట్టి ఒక కమర్షియల్ హీరోతో మనం సినిమా చేస్తున్నప్పుడు తన ఇమేజ్, ఆడియన్స్, తన ఫ్యాన్స్ ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు, ఇవన్నీ కూడా నేను కొంచెం మైండ్లో పెట్టుకోవాలి కదా. పైగా కొంచెం ఫ్రీగా కూడా ఉన్నాను, సో ఆ గ్యాప్లో రాసుకున్నాను. అసలు ఏంటి రవితేజ గారితో ఫస్ట్ టైం కలవడం, ఆయనతో వర్క్ చేయడం, సో ఓవరాల్గా వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? అది నేను ఇంతకుముందు ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను, ఆయన బంగారు కొండండి. ఆయనతో ఎవరైనా డైరెక్టర్ అయినా ఏ పర్సన్ అయినా రవి గారితో తప్పకుండా తన కెరీర్లో ఒకసారి సినిమా చేయాలి, అంతవరకు అయితే నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఓకే, సో రాశి అకార్డింగ్ టు యూ, సో చాలా అంటే కెరియర్ ఎర్లీ స్టేజ్లోనే రవితేజ గారితో కూడా మంచి ఛాన్స్ వచ్చేసింది. సో హౌ హ్యాపీ యూ ఆర్ విత్ దిస్ ఆపర్చునిటీ? I was extremely happy. I was extremely excited to work with him. కొంచెం నర్వస్ కాదు, ప్రాజెక్ట్ చెప్పినప్పుడు అసలు దేని గురించి చూసారు మీరు? ఓకే రవితేజ ఉన్నారు, ఓకే తమన్నా కూడా ఉంది, బిగ్ ప్రాజెక్ట్, సో చేసేద్దాము అనుకున్నారా? ఆర్ యూ లుక్ ఫర్ యువర్ క్యారెక్టరైజేషన్? యు ఆస్క్ హిమ్ వాట్ ఐ ఆస్క్డ్ హిమ్ ఫస్ట్. ఓకే, ఏం అడిగింది తను? క్యారెక్టర్ అడిగాను. వావ్, ఓకే. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను అప్పుడు అందుకే అన్నాను కదా, అమ్మాయి చాలా స్మార్ట్.
was like, tell me the story, నా tell me character, the నా character, character. నా what character. is కానీ it? మీరేమనుకున్నారు, రవితేజ గారు అని చెప్పగానే ఒప్పేసుకుంటుందిలే అని అనుకున్నారా? లేదండి. నేను అప్పుడు ఎప్పుడు ఆర్టిస్టులు అది హీరోయిన్స్ అయినా వాళ్ళని ఎప్పుడు అలా అనుకోను. ఏదో కాంబినేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఓకే చేస్తారు అలా. తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోన్లో. మళ్ళీ తర్వాత మేము లుక్ టెస్ట్ కోసం వచ్చినప్పుడు కూడా కూర్చొని 1 hour మళ్ళీ నరేషన్, కంప్లీట్ నరేషన్ ఇచ్చి అప్పుడు అడిగాను, నా ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ దెన్ యూ సే ఎస్, అదర్వైజ్ ఇప్పుడు కూడా మనం ర్యాప్ అప్ చేద్దామని కూడా చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఐ థింక్ అప్పుడే అనుకుంటా తను మళ్ళీ టైమ్స్ లో ఆర్టికల్ కూడా ఇచ్చింది, ఓకే నేను కంప్లీట్ గా నా క్యారెక్టర్ విన్నాను, ఇప్పుడు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై మూవీ అని. ఫస్ట్ లో ఏమైనా అనిపించిందా, ఓకే తమన్నా కూడా ఉంది కదా, అసలు నా క్యారెక్టర్ ఎంత వరకు ఉంటుందో అన్న డౌట్స్ ఉన్నాయా ఇన్ ది బిగినింగ్? And honestly, every film which has 2 heroines, no, I think the media overhypes the whole thing. ఓకే Actually, it's not ki, arey, what character is she, what scene is she in, arey, what, nothing like that happens. Yeah. You know, and I want that, you know, honestly, girls don't want to do films because they think that the media will label them as second leads, which is a very wrong thing. Actually. You know, so I was actually very happy working with Tamanna, especially in that song Rai Rai Sinni. I think we had The best part of Bengal Tiger is that both, song. they become very close friends now. Yeah. Tamanna and Rash. She's a sweetheart and she's looked after me like a sister. You know, in the song, and she taught me some dance steps also. She was like, try this technique or try that technique, or you know, look your hair, oh wo screen pe dekh. So she was very helpful to me, and I was also surprised that arey, you know, she's been so nice to me. వావ్. So all that thing about 2 actresses being together is like all media hyped and media. Actually, it's not like that. అంతే ఏమీ లేదు. Actually, ఏమీ లేదు. సో సంపత్ గారు, మీరు కూడా వినే ఉంటారు కదా, ఇద్దరు హీరోయిన్లు సెట్లో ఉంటే ఇద్దరికి న్యాయం చేయాలేమో, వీళ్ళిద్దరు ఒకరిని కూడా నొప్పించకూడదు, కొంచెం ఎంతైనా ఆ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది కదా. అంటే నేను క్యారెక్టర్ రాసేప్పుడు ఎవరికైనా అన్యాయం చేస్తే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. రాసేప్పుడే ఆ జస్టిఫికేషన్ ఉంది. నేను తమన్నాకు చెప్పినా తనకు చెప్పినా వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పాను, వాళ్ళకి నచ్చే చేశారు వాళ్ళు. ఎందుకంటే మీరు గతంలో చేసిన 2 movies లోనూ సింగిల్ హీరోయిన్ కదా, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు ఇద్దరు హీరోయిన్స్ ని హ్యాండిల్ చేశారు. కథ డిమాండ్ చేసిందండి, కథ డిమాండ్ చేసింది. సో కథే డిమాండ్ చేసింది, ఇంకెవరు ఏం డిమాండ్ చేయలేదు. ఏం చేయలేదు, ఎవరు చేయలేదు, ఓన్లీ కథ చేసింది. వావ్, నైస్. సో తన క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి, అసలు ఎలా ఉంటుంది అండ్ తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ వైజ్ నేనైతే నాకు సర్ప్రైజ్ ప్యాకేజ్ తను. రవితేజ గారు ఎలాగో అసలు ఫస్ట్ అమ్మాయికి లాంగ్వేజ్ రాదు, ఏంటి నా పరిస్థితి, ఎంత కష్టపడాలో అనుకున్నాను. తమన్నా అసలు ఆ అమ్మాయికి అసలు మనం ఏం చెప్పక్కర్లేదు, మనకి ఆప్షన్స్ ఇస్తుంది తమన్నా. 2-3 ఆప్షన్స్ ఇస్తుంది, మనం ఏరుకోవాలన్నమాట, ఏ ఎమోషన్ మన కథ కరెక్ట్. భయం వేసింది, బట్ ఫస్ట్ డే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తను మొత్తం నాకు తెలిసి తను ఏంటంటే ఒక 10 days బిఫోర్ గానే నాకు స్క్రిప్ట్, ఐ నీడ్ స్క్రిప్ట్ అని రోజు నేను షీఈస్ వెరీ పర్టికులర్. ఆ విషయంలో చాలా ఫోకస్డ్గా ఉంటుంది. తను ఏం చేస్తుంది, ఏం కావాలి, ఎలాంటి మూవీస్ చూస్ చేసుకోవాలి. అందుకే అన్నాను కదా చాలా స్మార్ట్ అని. పంపించిన తర్వాత అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చింది. బట్ ఫస్ట్ షాట్ తీసేంత వరకు నాకు తెలియదు కదా. చేస్తున్నాము, అన్ని సింగిల్ టేక్ వెళ్ళిపోతూ ఉంది. ఏంటో బాబు ఇంత హ్యాపీ, నాకు ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు గోల్డెన్ లెగ్స్ దొరికారు, ఇద్దరు గోల్డెన్ అనుకున్నాను. సో ఆ విషయంలో నాకు నాకు 1% కూడా టెన్షన్. ఎస్పెషల్లీ తన స్క్రీన్ ప్రెజెన్స్ యూనో వెంటనే రాగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ తమన్నా కూడా ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది, రాసి స్మైల్లో ఒక ప్యూరిటీ ఉంటుంది, తను స్మైల్ చేస్తే ఎంతో బాగుంటుంది అని. వెరీ ట్రూ అండి, తమన్నా చెప్పింది 100% కరెక్ట్. నేను అంటే మీరు మానిటర్లో కూర్చున్నప్పుడు మేము చాలా దగ్గరగా చూస్తాం కదా ఎక్స్ప్రెషన్స్ అన్ని. ఫస్ట్ టైం చూడగానే ఇందాక అన్నట్టుగా షీస్ గాట్ $1 million స్మైల్, అందులో ఏ రకమైన డౌట్ లేదు. ఎక్స్ప్రెసివ్ ఐస్ అనమాట అమ్మాయి కూడా. మీరు ఎనీ ఎమోషన్ చెప్పండి పలికిచ్చేస్తారు. సో అది నాకు చాలా అమ్మాయ ఇద్దరు అద్భుతమైన అందమైన అమ్మాయిలతో పాటు ఆర్టిస్టులు కూడా దొరికారు. రాశి గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్. అయ్యో నా దగ్గర వర్డ్స్ లేదండి. సో తమన్నా ఎప్పుడైనా మీకు చెప్పారా? ఐ మీన్ did she? Yeah, she used to compliment me a lot. Like once we had a scene together, and both of us like together, and she sat on the monitor and she saw. Okay. And she came to me and she said, you know, you're a wonderful actress.
I guess when we were shooting for the pre-climax, yeah. Yes. So she's been extremely supportive. I'm జనరల్లీ very మనం nice. ఎక్స్పెక్ట్ చేయం కదా యునో అనదర్ గర్ల్ ఆర్ కో ఆర్టిస్ట్ అంతా ప్రైజ్ చేయడం కాంప్లిమెంట్ చేయడం చాలా అనేది supportive, చాలా nice on set. Very nice woman to work with. I mean, I would love to work with her again. I keep saying she's like my favorite co-star. I love her. వావ్ ఓకే సో ఓవరాల్ గా బెంగాల్ టైగర్ మూవీలో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఐ మీన్ ఎపిసోడ్ I think favorite was the song we shot, Rai Rai Sinni. Why? Because నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత, because I danced like that for the first time. ఓకే Like that mass number, beats, and నాకు South కొంచెం Indian. భయంగా ఉంది because there's Ravi శివంలో Teja. లిటిల్ గా ట్రై చేశారు కానీ ఈ సాంగ్ Complete song. So I'm very happy with the output and I loved shooting for that టూ song. లైన్స్ పాడొచ్చు కదా Rai Rai Sinni. Two lines ఏంటి? I'll sing the Four paragraph. lines. ఇప్పుడు హీరోయిన్ సింగర్ గా మారుతారు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతారు యు మేక్ హర్ సింగ్ Holy. చలో ठीक है. मैं beat Okay. I'll sing. Okay. yes. పొద్దుగానే లేవగానే గుల్ల గంట కొట్టినట్టు స్కూల్కి వెళ్ళే టైంలో నా ఫస్ట్ బెల్ల మోగినట్టు పొట్టు మీద బొంగరాని గిర్ర గిర్ర తిప్పినట్టు ఆకలేని కన్నకాలు సర్ర సర్ర జారినట్టు ఓ యారు నుండి వచ్చినావురో నీ కళ్ళకొండ యారు కొట్టుకొచ్చినావురో నీ కళ్ళకొండ Very good. సూపర్ వెంటనే ఎనర్జీ కూడా వచ్చింది సాంగ్ లో She's a very good singer. Very good singer. అవును జోరు Paparabama. అయ్యో బాబా ఏంటి మళ్ళీ ఎప్పుడు పాడతారు అని I want to ఉండి కానీ బీమ్స్ ఏంటి అవకాశం ఇవ్వలేదా మీకు ఇందులో టైం లేదండి యాక్చువల్లీ సంపత్ గారు వద్దన్నారేమో అడగండి No. డిస్కషన్ రాలేదు యాక్చువల్లీ. డిస్కషన్ ఓకే సో సంపత్ గారు బీమ్స్ మీకు ఆల్రెడీ ఏమైంది ఈవేళ నుంచే మీరు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఈ సినిమాకి ఆ కాంబినేషన్ సెట్ చేసుకున్నారు అనుకుంటా ఏమైంది వీళ్ళ చక్రి గారు చేశారండి యాక్చువల్లీ. ఓకే తను నేను రైటర్ గా వర్క్ చేసే రోజుల నుంచి నాతో Okay, అలాగా అలా ట్రావెల్ పరిచయం. అవుతున్నా. Okay, okay. కుదరలేదు నాకు ఏమైంది వీళ్ళు అనుకున్నాము. అప్పుడు చక్రి గారు తర్వాత రక్షకి లేదు. సో ఇప్పుడు రవితేజ గారికి పరిచయం చేయగానే ఆయనకి నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేయగానే ఆయనకి ట్యూన్స్ అని నచ్చినాయి. సో అలా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. బీమ్స్ ని ఎలాగా హైర్ చేసుకున్నారు మీరు? అంటే కమర్షియల్ స్టార్ మూవీ అనగానే కొంచెం ఆల్రెడీ ఆ స్టార్ కమర్షియల్ సాంగ్స్ చేసిన వాళ్ళని అనుకుంటారు వెంటనే కదా. సో అసలు ఇంత జస్టిస్ చేస్తాడని ఎలా అనుకున్నారు మీరు? ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి లాస్ట్ 3-4 years గా తనని రికమెండ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను. ఏమన్నారు అసలు ఫస్ట్ రవి గారు? ఐ మీన్ బీమ్స్ ని పరిచయం రవి గారు కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా యా ఆయన ఇలా బీమ్స్ అని ఒక పర్సన్ ఉన్నారండి, మనం మ్యూజిక్ ఏమైనా ట్రై చేయొచ్చేమో అంటే రెడీగా ఉందా అన్నారు. రెడీగా ఉన్నాయి ట్యూన్స్ అన్ని రెడీ చేసి పెట్టాను, ఎందుకంటే మేము ఎప్పటి నుంచి వర్క్ చేసి పెట్టాం, చాలా రోజులుగా వర్క్ చేసి ఉన్నాయి ట్యూన్స్ అన్ని. సో ఆ రోజు ఒక 6 tracks ఏమో వినిపించాం ఆయనకి ట్యూన్స్గా. వినిపించిన వెంటనే ఆయనకు నచ్చినాయన్నీ. నచ్చిన తర్వాత అస్సలు ఇంత బాగున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, వెళ్ళిపోదాం అన్నారు. సో వెంటనే ప్రొడ్యూసర్ గారికి చెప్పడం ఓకే ఈజీ అంతే వచ్చేసారు. ఈ సినిమా బెంగాల్ టైగర్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అని అర్థమైపోతుంది మాకు ట్రైలర్ చూస్తేనే. యూనో ఇటు సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిన్స్, యాక్షన్ ఎస్పెషల్లీ. సో యాక్షన్ ఎపిసోడ్స్లో మీ పార్ట్ ఏమైనా ఉందా? I'm just sitting there. సిట్టింగ్ ఇన్ ద కార్. Sitting in the car. మిమ్మల్ని ఏం గాలి ఎగరేయలేదు కదా? లేదు కొంచెం కష్టం. అంతే. ఓకే మీకు ఇష్టమా జనరల్లీ? You like to do some I action? love doing action sequences. I realized that in Supreme set lo next film lo ఉందా? I have action sequences. So I'm hitting goons and all in around trolley. So నాకు fighting sequences బాగా నచ్చాయి. ఓకే ఓకే సో బెంగాల్ టైగర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ మీకు ఎలా అనిపించాయి? I really like the action sequences. You see it in the trailer, in the teaser itself, the last shot where అమ్మో, ఆ shot oh my గురించి. god, అబ్బా చాలా బాగుంది. And it's just like a teaser of the whole of how the picture is going to be.